18 మెట్లు 18 అధ్యాయాలు అని చెప్పాను. ఖచ్చితంగా అయ్యప్ప ప్రత్యేకత ఏమిటి అంటే మనం ఏదో వాటికి వేరే ఇంద్రియాలని అరిషడ్ వర్గాలని ఏమీ చేయొద్దండి. దానికి సరైనటువంటి పద్ధతి నిజంగా తాత్వికం ఏమిటి అంటే పెద్దలు చెప్పింది 18 అధ్యాయాలు, సరిగ్గా భగవద్గీతలో ఉండే 18 అధ్యాయాలు. ఆ అధ్యాయాల యొక్క పరంపర చూస్తే మనకు ఒకటి అర్థమవుతుంది. 1 అర్జున విషాద యోగం, 2 సాంఖ్య యోగం, 3 కర్మ యోగం, 4 జ్ఞాన యోగం, 5 కర్మ సన్యాస యోగం, 6 ధ్యాన యోగం, 7 విజ్ఞాన యోగం, 8 అక్షర పరబ్రహ్మ యోగం, 9 రాజవిద్య రాజగుహ్య యోగం, 10 విభూతి యోగం, 11 విశ్వరూప సందర్శన యోగం, 12 భక్తి యోగం, 13 క్షేత్రజ్ఞ విభాగ యోగం, 14 గుణత్రయ విభాగ యోగం, 15 పురుషోత్తమ ప్రాప్తి యోగం, 16 దైవాసుర సంపద్ విభాగ యోగం, 17 శ్రద్ధాత్రయ విభాగ యోగం, 18 మోక్ష సన్యాస యోగం. ఇది 18 యోగాల పట్టిక. విషాదం కూడా ఒక యోగమే, అందుకే అర్జున విషాద యోగం అన్నారు, కర్మ యోగం అన్నారు, నెమ్మదిగా జ్ఞాన యోగం. జ్ఞానం ఉంటే అది బాగుంటుంది. ఇందులో మీరు సరిగ్గా 6వ అధ్యాయం వరకు ధ్యాన యోగం వరకు పూర్తిగా అభ్యాస దశ. సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, 5వది కర్మ సన్యాస యోగం, ధ్యాన యోగం. ధ్యాన యోగంలో ఎలా కూర్చోవాలో, ఆసనం ఎలా ఉండాలో, కంఠం ఎలా పెట్టాలో, సమం కాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిరగా సంప్రేక్షనాశికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. ధ్యానానికి ఎలా కూర్చోవాలో, ఎక్కడ చూపు పెట్టాలో, ఎలా చేయాలో ఓ యోగా టీచర్ చెప్పినట్టుగా చెబుతాడు కృష్ణుడు. ఆయనకి అది అవసరమా? యుద్ధరంగంలో, పైగా శ్మశానంలో, యుద్ధభూమిలో ఇవన్నీ అవసరమా? యోగా క్లాస్ తీసుకోవడం ఏమైనా జూన్ 21 యోగా దినోత్సవం? ధ్యాన యోగంలో అవన్నీ ఏమిటి? ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి, ఆ చూపు ఎలా ఉండాలి, ఆహారం ఎలా ఉండాలి అని చెబుతాడండి. ఇదంతా నువ్వు చేయాల్సిన అభ్యాసం అని మనకి చెప్పించాడు వ్యాసుడు. ఆ రకంగా 6 అధ్యాయాలు మన అభ్యాసం, అంటే మన ప్రయత్నమే. దైవానుగ్రహం ఏమి ఉండదు అక్కడ. ఇలా మొదలెట్టగానే ఏదో వచ్చేస్తుంది అనుకోవద్దు, రాదు అక్కడ. తర్వాత సరిగ్గా మీరు విజ్ఞాన యోగం నుంచి గమనిస్తే భగవద్ విభూతి మొదలవుతుంది. విజ్ఞాన యోగం, 8 క్షేత్రజ్ఞ యోగం, 8 అక్షర పరబ్రహ్మ యోగం, రాజవిద్య రాజగుహ్య యోగం, తర్వాత విభూతి యోగం, పరమాత్మ ఎక్కడెక్కడ ఉన్నాడు ప్రత్యేకంగా ఎక్కడెక్కడ వ్యక్తం అవుతూ ఉంటాడనే విభూతి యోగం, తర్వాత విశ్వరూప సందర్శన యోగం, తర్వాత దాన్ని అనుసరించడానికి పొందడానికి మార్గం భక్తి యోగం. ఇవన్నీ భగవద్ విభూతి. అంటే 6 అధ్యాయాలు జీవుడు గురించి ఉన్నాయి, మిగిలిన 6 అధ్యాయాలు దేవుడి గురించి ఉన్నాయి. తర్వాత 6 అధ్యాయాలు వరుసగా చూసుకోండి మీరు. 13వ అధ్యాయం నుంచి క్షేత్రజ్ఞ విభాగ యోగం, గుణత్రయాలు, అలాగే శ్రద్ధాత్రయాలు, దైవీ గుణాలు, అసుర గుణాలు, ఇవన్నీ వరుసగా వస్తాయి. చివరికి మోక్షమా సన్యాసమా తేల్చుకో అన్నట్టుగా ఉంటాయి. అదేమిటి? రెండింటినీ కలిపి యోగం. అంటే మనకి మొత్తం వేదాంతానికి సూక్ష్మంగా ఒక్క మాట ఉంటుంది. సామవేదంలో మాటది తత్వమసి అంటారు. మొదటి 6 అధ్యాయాలు త్వం జీవుడు గురించి చెబుతాయి, తర్వాత 6 అధ్యాయాలు తత్ దేవుడి గురించి చెబుతాయి, తర్వాత 6 అధ్యాయాలు అసి, అవి మనం అది ఎలా అయిపోతామో దేవుడు ఎలా అవుతాడో చెబుతాయి. సరిగ్గా ఇక్కడ కూడా మొదటి 6 మెట్లు నీ అంతట నువ్వే ఎక్కాలి. అయ్యప్ప కేవలం పూల బుట్టలా హాయిగా కూర్చుని రాని వస్తాడో రాడో చూద్దాం, వాడు రావాలి కదా, మధ్యలో వెనక్కి పోతాడేమో అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఇక్కడ దీక్ష తీసుకుని మానేసేవాళ్ళు రకరకాలుగా ఉంటారు. ఇంకా బలహీనతల వల్ల చూస్తాడు, ఆయనేం పట్టుకోడు. కానీ అప్పటికి 6 ఎక్కి ఇంకో 6 ఎక్కుతూ స్వామి అంటూ ఉంటే పర్వాలేదు, మనవాడు సగానికి వచ్చాడు, కాస్త మనం చేయి అందించవచ్చు అంటాడు. 12 మెట్లు ఎక్కాక మిగిలిన 6 మెట్లు ఆయన ఎక్కిస్తాడండి. మనం ఎక్కక్కర్లేదు, ఇంకా దగ్గరికి అలా చెయ్యి తీసుకుంటాడు. అందుకని మనం మెట్లు కూడా 6 ఎక్కాం, మిగిలిన 6 ఎక్కుతున్నామంటే 9 వరకు వస్తున్నాడు, పర్వాలేదు, హంగ కాదు, దాటాడు, మెజారిటీకి వస్తున్నాడు అంటాడు. 12 ఎక్కగానే వచ్చేసారండి, పూర్తి మెజారిటీ సాధించారండి, నా కోసమే తపన పడుతున్నారండి, మళ్ళీ ఇంటి దగ్గర వాళ్ళ కోసం ఆలోచన చేయలేదండి, మనం కాపాడకపోతే ఎలాగా అని వెంటనే మిగిలిన 6 మెట్లు ఆయన ఎక్కిస్తాడు. అందుకే అక్కడ ఖచ్చితంగా అసి జీవుడు దేవుడుగా మారడానికి చేయవలసింది ఏమిటో అదంతా చూపించాడు అక్కడ. ఈ రకంగా భగవద్గీత మెట్లుగా భావించండి. అయ్యప్ప గుడికి వెళ్ళే వాళ్ళందరూ 18 మెట్లు ఇరుముడుతో ఎక్కుతున్నాము అంటే అర్జున విషాద యోగం దాటాం, జ్ఞానయోగం దాటాం, సాంఖ్యయోగం దాటాం, కర్మ సన్యాస యోగం దాటాం, ఇదిగో దైవాసుర సంపద విభాగ యోగం 16వ మెట్టు దాటాం, అదిగో మోక్ష సన్యాస యోగంలోకి వచ్చాం మనం. ఇకంతే అయ్యప్ప స్వామి మనకు దొరికినట్టయిన స్వామి శరణం అయ్యప్ప. అది మెట్ల యొక్క రహస్యం.